అసలు నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నెంబర్ 1, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ప్రతిదాన్ని పట్టించుకో మాకు. అర్థమైందా? నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ప్రతిదాన్ని పట్టించుకో మాకు. మన జీవితంలో ప్రశాంతతను కోల్పోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? ప్రతిదీ చెప్పండి, పట్టించుకోవడం. ప్రతిదీ పట్టించుకోవడం. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ప్రతిదీ పట్టించుకో మాకు. అనవసరమైన వాటిని పట్టించుకో మాకు. ఏ విషయం అయితే మీకు తెలియదో మీకు ఎటువంటి చింత ఉండదు. ఒప్పుకుంటారా? నాకు తెలిసింది ఏమిటయ్యా అంటే, ఏ విషయం అయితే మనకు తెలియదో అది మనలను బాధ పెట్టడం సాధ్యము కాదు. ప్రతిదీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయకండి. అన్నిట్లో వేలు పెట్టకండి. అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో, వీళ్ళ ఇంట్లో ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో అని అన్ని ఇంట్లో తెలుసుకునే లోపట్లో మన ఇంట్లో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. అది ప్రమాదం. ప్రశాంతంగా జీవించడం ప్రయత్నం చేయండి. కారణం ఏమిటంటే, ఎంతకాలం బ్రతుకుతాం మనకి? ఎటు చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిదాన్ని పట్టించుకోకండి. ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిని చెప్పండి గట్టిగా, క్షమించేసేయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించేశాడు కదా, మీరు కూడా క్షమించేసి ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే వినండి, మనకు హాని చేసే వాళ్ళు ఉంటారు, మన మీద కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నిర్నిమిత్తంగా నిందించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి మనకి అసలు సంబంధం ఉండదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ తప్పుగా మాట్లాడతారు. ప్రతి సహోదరులు ప్రశాంతంగా జీవించాలంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విలువైన లక్షణం క్షమించడం నేర్చుకోండి. నోటితో నువ్వు తప్పు చేస్తున్నావు, అనవసరంగా కోపాన్ని రేపుతున్నావు. ప్రశాంతంగా జీవించాలి అంటే ఏముంది? మీలో ఎవరికైనా ఒకడు ఏం చేశాడట? హాని చేసిన ఎడలా, కీడు చేసిన ఎడలా, ఏముంది? హాని చేసినని ఒకడు తన మనసులో తలంచిన ఎడలా సహించండి. రెండోది ఏమిటి? క్షమించేది.